శ్యామ, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అంటున్నాను. రైతు బజార్కి వెళ్ళొస్తున్నానక్క. రైతు బజార్కా? అవును, పొద్దున్నే వెళ్తే తాజా కూరగాయలు తెచ్చుకోవచ్చని తొందరగా లేచి వెళ్ళానక్క. దానికి నువ్వు వెళ్ళటం ఎందుకు? డ్రైవర్ని పంపిస్తే సరిపోతుంది కదా. పాపం, అంత పొద్దున్నే తనని డ్యూటీకి రమ్మడం ఎందుకని నేనే వెళ్ళానక్క. రైతు బజార్ మనకి దగ్గరే కదక్క. అమ్మ శ్యామ, ఆ, ఏంటి మామయ్య గారు? రేపు మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి బోనస్ ఇస్తున్నామమ్మా. వర్కర్స్ అందరూ నీ చేతుల మీదుగా బోనస్ తీసుకోవాలనుకుంటున్నారు. నా చేతుల మీదుగానా? అవును, నీ చేతుల మీదే తీసుకోవాలనుకుంటున్నారట వాళ్ళు. నీ వల్లే కదా మన కంపెనీకి అంత లాభాలు వచ్చాయి. అందుకని నీ చేతుల మీదుగా తీసుకుందాం అనుకుంటున్నారట వాళ్ళు. అయ్యో, అదేంటక్క అలా అంటావు? నా వల్ల లాభం రావడం ఏంటి? అవునమ్మా, ఒక రకంగా నీ వల్లే లాభాలు పెరిగాయి. మీరు కూడా అలా అంటారేంటి మామయ్య గారు? నాదే ఉంది, అంతా ఆ కన్నయ్య దయ. రేపు ఫ్యాక్టరీలో చెప్తానే నీ పని. అవునా? నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చిందా? అవును అఖిల్ బాబు. కంగ్రాచులేషన్స్ కృష్ణ తులసి, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు, నువ్వు చాలా షార్ట్ పీరియడ్ లోనే మంచి పేరు తెచ్చుకొని ఇలా ప్రమోషన్స్ తెచ్చుకుంటావని నాకు బాగా తెలుసు. నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది అఖిల్ బాబు, కానీ నేను ఆర్జేగా చెయ్యాలా వద్దా, చేయగలనా లేదా అని తేల్చుకోవడానికే చాలా టెన్షన్ పడిపోయాను. నీకు ఆర్జేగా చేసే ఉద్దేశం ఉందో లేదో అరగంటలో చెప్పమన్నారు. నువ్వు కాకపోతే ఆ ఉద్యోగం గీతికకి చేసేస్తా. ఆ ఇంజెక్షన్ చాలా ఖరీదు ఉంటుంది, ఒక్కొక్కటి 5,000 ఉంటుందంట. సమయానికి మీరు పక్కన లేరు, ఫోన్లో దొరకలేదు. సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక ఎటూ తేల్చుకోలేక చాలా మదనపడ్డాను. చివరికి కన్నయ్య మీద భారం వేసి ఆర్జీ అవ్వడానికి సిద్ధపడి నా నిర్ణయాన్ని చెప్పేశాను. అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. చాలా మంచి పని చేసావు శ్యామ, చాలా మంచి పని చేసావు. నేను నీ పక్కనున్నా కూడా ఆర్జేగా చేయడానికి ఒప్పుకోమని అగ్రిమెంట్ మీద సంతకం చేయమని చెప్పేవాడిని. అంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అఖిల్ బాబు? 100% కరెక్ట్. అవును, నీకు ఆర్జేగా ప్రమోషన్ వచ్చింది కదా, మరి నాకు మంచి పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ కంటే ముందు మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? అవును, నన్ను కృష్ణ తులసిగా మార్చిన మీకు నాకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంగా ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏంటా గిఫ్ట్? ఒక్క నిమిషం.
ఇప్పుడు తిరగచ్చు. ఎలా ఉంది? చాలా బాగుంది అఖిల్ బాబు, చాలా కొత్తగా కనబడుతున్నారు. కొత్త పెళ్ళాం నా కోసం కొత్తగా కొత్త డ్రెస్ కొనుక్కొచ్చి ఇచ్చినప్పుడు కొత్తగానే కనిపిస్తాను కదా. పద, సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం. ఇప్పుడా? అవును శ్యామ, పద. అఖిల్ బాబు, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా అందరూ? బాగున్నాం సార్. నమస్కారం మేడం. మేడం నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. ఆ, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయి సార్. స్టాఫ్ అందరికి బోనస్ గా ఇచ్చే చెక్కులు, బట్టలు అన్నీ సిద్ధం చేస్తున్నారు సార్ మన వాళ్ళు. వెరీ గుడ్. మేడం, మీ హస్తవాసి చాలా మంచిది. మీ చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభించారు, లాభంలో దూసుకెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం 2 నెలల జీతం బోనస్గా ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం 4 నెలల జీతం బోనస్గా ఇస్తున్నారు సార్ మాకు. మా అదృష్టం బాగుంటే వచ్చే సంవత్సరం 8 నెలల జీతం బోనస్గా తీసుకుంటాం మేడం. ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు మేడం? మా శ్యామా మేడం గారి చేతుల మీదుగా ఇంకో యూనిట్ ప్రారంభించారంటే డెఫినెట్ గా కంపెనీకి లాభాలు వస్తాయి, మాకు బోనస్లు పెరుగుతాయి. లాభాలు బోనస్లు అనేవి మన చేతుల్లో ఉండవు కదండి. మనం శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తాం. మిగతాదంతా ఆ కన్నయ్య దయ. కరెక్ట్గా చెప్పావు శ్యామ. మన ప్రయత్న లోపం లేకుండా ఉంటే ఫలితం ఇచ్చే విషయంలో ఆ దేవుడు మనకి లోపం చేయడు. పూజకి ఏర్పాట్లు ఎక్కడ చేశారు? అక్కడ చేశాం మేడం. శ్యామా, పూజా సామాగ్రి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. కామాక్షి దీపం కూడా అందులోనే ఉంది కదా? ఉందత్తయ్య, అదేలా మర్చిపోయి వస్తాను. కామాక్షి దీపం అంటే ఏంటి మేడం? అంటే ఆ పేరు వినడమే కానీ దాని గురించి మాకు పెద్దగా తెలియదు మేడం, అందుకే అడిగాను. తెలియని విషయం అడిగితే తప్పేముందమ్మా. ఇలాంటి విషయాలన్నీ మా శ్యామ బాగా అర్థమయ్యేలా చెప్తుంది. చెప్పు శ్యామ. రోజు మనం పూజ గదిలో దీపారాధన చేసుకున్నట్టుగానే ఈ కామాక్షి దీపం కూడా పెట్టుకుని పూజ చేసుకుంటామండి. ఈ కామాక్షి దీపాన్ని నేల మీద పెట్టకూడదు. షట్కోణాలతో ముగ్గు వేసి, అంటే 6 కోణాలు వచ్చేలాగా ముగ్గు వేసి అందులో ఆ దీపం పెట్టాలి. మొదలు పెట్టింది మళ్ళీ ప్రవచనం. గంధంతో ఆ షట్కోణం ముగ్గు వేసి ఆ కోణాల మధ్యలో పసుపు కుంకుమ చల్లాలి. దాని మీద ఒక ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టి ఈ కామాక్షి దీపాన్ని పెట్టాలి. అలా పెట్టి అమ్మవారిని పూజించుకోవడం వలన 3 అమ్మవార్లని పూజించిన పుణ్యం దక్కుతుందంట. ముగ్గురు అమ్మవార్లను పూజించిన ఫలితం దక్కుతుందా మేడం? అవును. అలా కామాక్షి దీపం పెడితే సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
పార్వతీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, లక్ష్మీదేవి సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. ఈ కామాక్షి దీపం పెట్టడం వలన వృత్తి వ్యాపారాలన్నింటిలోనూ విజయం లభిస్తుందట. విన్నారు కదా కామాక్షి దీపం గురించి. మీరు కూడా ఇంటికి వెళ్ళాక ఇలా కామాక్షి దీపం పెట్టుకొని అన్నిట్లో విజయాలను పొందండి. పదండి, కార్యక్రమం మొదలు పెడదాం. శ్యామా, వెళ్ళి పూజకి ఏర్పాట్లు చూడమ్మా. అలాగే అత్తయ్య. ప్లీజ్ పదండి. కామాక్షి దీపం గురించి ప్రవచనం చెప్పాం. ఇప్పుడు ఆ కామాక్షి దీపాన్ని మాయం చేస్తా. అప్పుడు అత్తయ్య చేత తిట్లు తిందువు గాని. అయ్యో, కామాక్షి దీపం ఇందులోనే పెట్టానే, ఏమైంది? అత్తయ్య, పూజ ఏర్పాట్లు పూర్తయినట్టున్నాయి, రండి. పదమ్మా, పద. శ్యామా, అత్తయ్య, పూజ మొదలు పెడదామా? అత్తయ్య, అది ఇంకా పూజ ఏర్పాట్లు పూర్తి కాలేదా? పూర్తయిందక్క, కానీ అది కానీ అని నసుకుతావేంటి శ్యామా? ఏంటి ప్రాబ్లం? అంటే అది కామాక్షి దీపం కనపడట్లేదు. కామాక్షి దీపం మిస్ అవ్వడం ఏంటి శ్యామా? ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదా? మర్చిపోయిందేమో. అత్తయ్య గారు చెప్పాక కూడా ఎలా మర్చిపోయావు శ్యామా? శ్యామ అలా మర్చిపోయే మనిషి కాదే. నేను మర్చిపోలేదక్క, తెచ్చాను. తెస్తే ఏమవుతుంది? అందులో సరిగ్గా చూడమ్మా, వాటిలోనే ఎక్కడో ఉండుంటుంది. చూసానత్తయ్య, ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి, ఏమైంది? ఏం లేదు అఖిల్, ఆ? కామాక్షి దీపం కనపడట్లేదు. కనబడకపోవడం ఏంటి? అదే అర్థం కావడం లేదు. శ్యామ మర్చిపోయి వచ్చిందేమోనని నా అనుమానం. కానీ నేను మర్చిపోలేదు అంటుంది శ్యామ. మర్చిపోలేదక్క, నిజంగా మర్చిపోలేదు. పూజ సామాగ్రి అంతా ఆ సంచిలోనే పెట్టాను. బహుశా కారులో ఏమైనా పడిపోయిందేమోనమ్మా. అంతే అయి ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి తీసుకుని బయలుదేరినప్పుడు
ఇక్కడికి వచ్చేసరికి ఎలా మిస్ అవుతుంది? ఇక్కడెవరూ దొంగలు లేరు కదా. ఇక్కడ దొంగలు ఎందుకుంటారు అరుణ్? నేను అదే అన్నానా ఐశ్వర్య, ఇక్కడెవరూ దొంగలు లేరు కదా. రే అఖిల్, కార్లో ఏమైనా పడిపోయిందేమో, మీరు వెళ్ళి చూసిరండి. అలాగే అన్నయ్య. శ్యామ పద. మీరు కూడా ఒకసారి చూడండమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అలాగే మావయ్య గారు. కామాక్షి దీపం మిస్ అవ్వటం నీ ఘనకార్యమేనా? కార్లో కూడా లేదు. ఏమై ఉంటుంది? ఎఫ్ఎం స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అఖిల్ బాబు. అవునా? కార్లో కూర్చొని మాట్లాడు. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను సౌజన్యని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. నువ్వు వెంటనే బయలుదేరి ఎఫ్ఎం స్టేషన్కి రావాలి. అర్జెంటుగా ఓ ప్రోమో పాడాలి. ఇప్పుడా మేడం? అవును, ఇప్పుడే. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను మేడం. ఈవినింగ్ వచ్చి పాడొచ్చా? అర్జెంటుగా ఆ ప్రోమోని ఎయిర్లోకి పంపించాలని చైర్మన్ గారు చెప్పారు. జస్ట్ 10 నిమిషాల పని. పల్లవి వరకు పాడి వెళ్ళిపోదు గాని. అంటే మేడం, అది ఇంకా ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేడం. నీకు ఫంక్షన్ ముఖ్యమా, జాబ్ ముఖ్యమా? ఆలోచించుకో. వస్తానని చెప్పు. పర్లేదు చెప్పు. ఓకే మేడం, వస్తాను. 10 నిమిషాల్లో నా పని అయిపోతుంది కదా మేడం? కరెక్ట్గా 10 నిమిషాల్లో నీ పని అయిపోతుంది. వచ్చేయ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదేదో ఫంక్షన్లో ఉందంట. 10 నిమిషాల్లో పని అయిపోతుందా అని అడిగింది. రానివ్వు, తన పని అయిపోయేలా చేద్దాం. ఇప్పుడు అదే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. దాని గురించి టెన్షన్ ఎందుకు మమ్మీ? దగ్గరలోనే పూజ సామాగ్రి షాప్స్ ఉంటాయి కదా, వెళ్ళి కామాక్షి దీపం కొనుక్కొని వస్తే సరిపోతుంది. శ్యామ, నువ్వెళ్ళు. అలాగే అఖిల్ బాబు. ఏంటి, తనని పంపిస్తావా? వద్దు, తనని పంపించొద్దు. ఈ ఏరియాలో షాపుల గురించి తనకేం తెలుస్తుంది అఖిల్? నేను వెళ్ళి తీసుకొస్తానులే. నువ్వా? వద్దక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏ, నేను వెళ్ళి తీసుకురాకూడదా? అంటే కామాక్షి దీపం గురించి నీకంతగా తెలియదు కదక్క. కామాక్షి దీపానికి గజలక్ష్మి దీపానికి ఉన్న తేడా నీకు తెలుసా అక్క? తెలీదు. తెలియనప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకులే వదినా, తెలిసిన శ్యామ తీసుకొస్తుందిలే. సర్లే, ఎవరో ఒకరు తొందరగా వెళ్ళి తీసుకురండి. అలాగే అత్తయ్య గారు.
చెప్పింది అర్థమైంది కదా. ప్రోమో పాడి 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చన్న ఆలోచనతో ఫంక్షన్ నుండి వస్తుంది కృష్ణ తులసి. ఈ రోజు తనకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ తనని ఇక్కడే ఆపేసి తనకి అర్థం కాని విధంగా ట్రైనింగ్ ఇస్తూ తనని భయపెట్టి ఆ ఫంక్షన్ పూర్తయ్యే వరకు తనని ఇక్కడే ఉంచాలి.